500 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం గల చాలా గ్రామాలలో ఇది ఒక గ్రామం. వర్షాధార ప్రాంతంలో మెట్ట వ్యవసాయము సుస్థిరం కావాలంటే మన కమతంలో పడ్డ వర్షమంతా మన కమతంలోనే ఇంకేలా భూమిని మనము తగు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇందులో భాగంగా మీకు కమతం చుట్టూ 3 అడుగుల వెడల్పుతో 2 నుంచి 2.5 అడుగుల లోతుతో చుట్టూ కందకాలు కొట్టినది మీరు చూస్తున్నారు. మన భూమిలో వాలు ఎటు ఉంది, తూర్పు పడమరలు ఎటువైపు ఉన్నవి అనే అంశాన్ని మనము గమనించుకోవాలి. ఈ వర్షపు నీరు కందకాల్లోంచి ప్రవహించి భూమిలో తేమ ఉండేలా చేస్తూ ఎక్కువైన వర్షపు నీళ్లు మనం కింద ఒక ఫామ్ పాండ్లో చేరేలా చూసుకోవాలి. ఈ కందకాల్లోంచి వచ్చే నీళ్లలో మన చేలో పడిందే కాకుండా పైనుంచి కూడా మీకు నీళ్ళు వస్తాయి. ఆ జాలును మనము ఇందులో హార్వెస్ట్ చేసుకోవాలి. ఈ ఫామ్ పాండ్ వల్ల పక్కన ఉన్న బోర్ చాలా తక్కువ దిగుబడి వచ్చే బోర్ అది. ఈ వర్షాకాలంలో దీంతో దాని ఈల్డ్ చాలా అధికమవుతుందని ఆశిస్తున్నాం. కందకం నుంచి వచ్చే నీళ్లలో కొంత భాగాన్ని మనము ఆ బావిలోకి మరలించాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రతి 4 గజాలకి వంపుకు అడ్డంగా, వాలుకు అడ్డంగా ప్రతి 4 గజాలకి ఒక లోతైన సాలు, ఒక బండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోతైన సాలల్లో వర్షపు నీళ్ళు వచ్చి నిలుస్తాయి. దాని పక్కన ఉన్న కట్ట మీద మనము మొక్కలు నాటుతాము. ఏ రకమైన మొక్కలంటే బహువార్షిక కందులు, ఆముదాలు, మునగ, గ్లైరిసిడియా, సుబబు లాంటివి. ఈ 4 గజాల మధ్యలో ఉన్న భూమిలో మనము పెసర, మినుము, కంది, నువ్వులు పలు పంటల్ని 2-3 సార్ల పెసర మినుముకు ఒకసారి కందితో అంతర పంటలుగా వేస్తాము. ఇందులో బహుళ పంటలు కూడా ఉంటాయి. మధ్యన అక్కడక్కడ 2-3 సిమెంట్ రింగులతో అలా చేసుకోవడం వల్ల దాన్ని ద్రవజీవామృతానికి వాడుకోవచ్చు, తయారు చేయడానికి. జీవకంచెలో రకరకాల మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ జీవకంచెను చేలు చుట్టూ కూడా పెట్టాలి. అనువైన మొక్కలు రేగు, కలబంద, వెలగ, శీకాకాయ, గచ్చకాయ, గోరింటాకు, సీమచింత, బోగన్విల మొదలైన పలు రకాల మొక్కలు, కలిమి కూడా దీంట్లో కలుపుకోవచ్చు. రకరకాల ముండ్లు ఉన్న చెట్లని కలుపుకొని పెట్టుకోవాలి. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా రావడం జరిగింది. కంది బ్రహ్మాండమైన కంటింజెంట్ క్రాప్. ఆలస్యమైనా కూడా కందిని, ఆముదాన్ని విత్తుకోవచ్చు. ప్రతి 2 సార్లకి అంటే జొన్న, మక్క, సజ్జ, నువ్వులు ఇలాంటి పంటలతో ప్రతి 2 సార్లకి ఒకసారి కంది తప్పకుండా వేయాలి. లోతైన సాళ్ళు, బోదెలు మనం ప్రతి 2 నుంచి 4 మీటర్లకి వేయాలనుకున్నాము. ఈ సాలుకు మధ్యలో మీరు వేసిన పంటలు చూశారు. 12 నుంచి 14 మీటర్ల ఎడంలో ఈ లోతైన కాలువలు
బోదెలు, వీటి మీద చెట్లు పెంచాలి. వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలంటే బహువార్షికాల చుట్టూ మన వ్యవసాయము అల్లుకోవాలి. వాటి మధ్యన బహుళ పంటలు, పలు పంటలు వేసుకోవాలి. మల్చింగ్ చేసుకోవాలి. వీటికి చాలా పచ్చిరొట్ట ఆకులు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ మనం స్థలం దొరికితే 1 నుంచి 2 అడుగుల దూరం మీద ఈ పచ్చిరొట్ట ఎరువు ఇచ్చే మొక్కలను పెట్టుకోవాల్సి ఉంటుంది. వర్షాధారంగా కానీ నీళ్లు పెట్టినా కూడా ఈ రకమైన బోదెలు, లోతైన సాళ్ళు అవసరము. వర్షాన్ని మొత్తము, మన కమతంలో పడ్డ వర్షం మొత్తము మన చేలోనే ఇంకేలా చూసుకోవాలి. మనం జూలై 15న విత్తనం వేసుకున్నాము. నెల రోజులు వర్షం లేదు. 15 ఆగస్టున 1 గంటన్నర పాటు వర్షం పడింది. మనం తీసుకున్న లోతైన కందకాలు 4 మీటర్లకి లోతైన సాల్లో వర్షము నిలబడింది, మీరు చూడొచ్చు. ఈ 8 ఎకరాల కమతంలో పడ్డ మొత్తం వర్షము కమతంలోనే నిండింది. ఒక చుక్క బయటికి పోలేదు. ఈ పడ్డ వర్షము భూమి మొత్తం పీల్చుకున్నాక కందకాల ద్వారా కింద మనము తవ్విన ఫామ్ పాండ్లోకి వెళ్ళింది. ముఖ్యమైన అంశం ఏంటంటే, వర్షాలు సరిగా లేనప్పుడు ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తాయి. కాబట్టి పడిన వర్షాన్ని మనము మన కమతంలోనే ఇంకేలా చేసుకొని ఫామ్ పాండ్లలో నిల్వ ఉంచుకోవాలి. ఇది ప్రధానమైన సూత్రం. ఈ 4 మీటర్ల లోతైన సాళ్లలో ఇప్పుడు చూసే ఈ వర్షపు నీరు బయటికి వెళుతుంది ప్రస్తుతానికి. దీనికి మనము వేరే ఫామ్ పాండ్ తవ్వడానికి ప్రణాళిక వేసుకున్నాము. ఇంతకుముందు మీరు చూసిన నీళ్లు బయటికి వెళ్తుందన్నాము. అది మన క్షేత్రంలోది కాదు, పక్క క్షేత్రంలోది. ఈ ఫామ్ పాండ్ చూస్తున్నారు. ఇది 8 ఎకరాల క్షేత్రంలో మిగిలిన నీరు, భూమి పీల్చుకోగా మిగిలిన నీరు ఇందులో జమ అయింది. ఇది 2 లక్షల లీటర్ల నీరు సామర్థ్యం గలది. వర్షం పడ్డ 1-2 గంటల లోపల మనం క్షేత్రంలో చూస్తే మనకు పూర్తి స్థాయిలో వర్షపు నీరు మిగిలిందా, మిగిలితే ఎటువైపు వెళ్తుందనేది తెలుస్తుంది. 2 గంటల తర్వాత భూమి పీల్చుకున్నాక లోతైన గొడ్డుసాలల్లో నీరు లోపలికి ఇంకిపోయింది చూస్తారు. మనము వ్యవసాయ బావి, వాడుకలలోని వ్యవసాయ బావిలోకి 2 వైపుల నుంచి కందకాల ద్వారా మళ్లించాము. ఆ నీళ్లు బావిలో కొంతవరకు నిల్వ ఉన్నవి. ఈ బావి రీఛార్జ్ వెల్గా మనకి అవసరం పడుతుంది. ఇంకుడు గుంతలు, కందకాలు, లోతైన సాళ్ళు తీసేదాని గురించి మాట్లాడాము. అలా తీస్తే కొద్ది వర్షపాతము మన భూమిలోనే ఇంకి ఎలా ఫామ్ పాండ్లో నిలుస్తుంది, పంటలకి ఏ రకమైన లాభం అవుతుంది అనేది ప్రధానంగా ఈ చిత్రంలో చూస్తాము. ఈ ఫామ్ పాండ్లోంచి ఎక్కువైన నీళ్లు పాత బావిలోకి మనం కందకాల ద్వారా చేరుస్తున్నాము. అది చూడవచ్చు మీరు. అక్టోబర్, నవంబర్ నెలలో కూడా మీకు నీళ్లు ఇంత పుష్కలంగా కనిపిస్తున్నాయి. మనము ఫామ్ పాండ్ తీసినప్పుడు మట్టి దిబ్బలు, చాలా స్థలం వృధాగా పోతుంది అనుకుంటాము. మీరు చూసేది చాలా రకాల మొక్కలు పెట్టాము. అందులో చాలా పచ్చగా ఏపుగా పెరిగినాయి. అందులో కూరగాయలు కూడా బ్రహ్మాండంగా కాసాయి. ఈ ఫామ్ పాండ్లోంచి ఇంకో ఫామ్ పాండ్లోకి నీళ్లు పోయే అటు ఇటు నీళ్లు నిలుస్తాయని అరటి వేశాము. ఈ ఫామ్ పాండ్లో
చేపలు, అది కూడా 3 అంతస్తుల చేపలు. జీవకంచె, మీరు గట్ల మీద చెట్లు చూస్తున్నారు. ఈ కందకంలో రకరకాల మొక్కలు, బహువార్షిక ఆముదము మీకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. చాలా బాగా పచ్చగా ఉంది చూడండి, ఎందుకంటే తేమ నిలబడి ఉంటుంది అందులో. మీకు ఈ ఫామ్ పాండ్ దిబ్బ మీద రకరకాల మొక్కలు, ఇది బార్డర్ సాళ్ళు చూస్తున్నారు మీరు. ప్రధానంగా సజ్జ, జొన్న. మనము 4 మీటర్లకు ఒక తల్లి సాలు కానీ గొడ్డు సాలు కానీ తీయాలంటున్నాము. తీసినాక ఆ 4 మీటర్లలో మనము పంటలు ఎలా వేసుకున్నాము, ఆ సాళ్ళలో నీళ్ళు నిలవడం వల్ల పంటలు ఏ రకంగా ఏపుగా పచ్చగా పెరిగాయి మీరు గమనించవచ్చు. ప్రతి 4 మీటర్లకి లోతైన సాలు మీకు కనిపిస్తుంది. ఈ 4 మీటర్ల మధ్యలో కందితో అంతర పంటలు, కంది 1 సాలు, మిగతా పంటలు 2 సార్లు, వేరుశనగ తప్ప. మిగతా పంటలలో పెసర, మినుము, జొన్న, సజ్జ, అలసంద, నువ్వులు, ఈ రకమైన పంటలు ప్రతి 2 సార్లకి 1 సాలు కంది. కందికి మధ్యలో 2 సార్లు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, అవసరం లేదు. ఈ లోతైన సాళ్ళ పక్కన బహువార్షిక ఆముదం చూశారు. ఇది బహువార్షిక జీలుగా, ఇది పక్షి స్థావరంగా కూడా అక్కరొస్తుంది. ఖాతా దశలో వివిధ పంటలను చూస్తున్నారు మీరు. కూరగాయలు కూడా వేసుకోవచ్చు. బహువార్షిక ఆముదం చాలా చక్కగా వచ్చింది. ఈ సాళ్లకు మధ్యలో మనము భూమిని సూర్యునికి కనిపించకుండా కప్పాలి. అది దోస లాంటి పాకే తీగజాతితో కప్పడం వల్ల బ్రహ్మాండంగా ఆదాయం కూడా వస్తుంది. కలుపు పెరగదు, తేమ ఉంటుంది, వాటి కింద వానపాములు వృద్ధి చెందుతాయి, ఆదాయం వస్తుంది. సాళ్లకు మధ్యలో ఖాళీగా ఉంచకుండా, ప్రతిసారి కలుపు తీయకుండా ఈ జీవ ఆచ్ఛాదనం వేయడం వల్ల మనకు అన్ని రకాల లాభం. దీనివల్ల కలుపు ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది, పైగా ఆదాయం వస్తుంది. భూమి మొత్తం కప్పుకుపోయింది, మీరు చూడవచ్చు. బాగా దోసకాయలు కూడా బాగా పండినవి. ఉలువలతో చేసిన జీవాచ్ఛాదన. సెప్టెంబర్ మొదటి వారంలో ఉలవ వేసుకుంటే దోస తర్వాత బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది. మనకి డ్రిప్ గనక ఉంటే ఆ బేసిన్లో ఒకటే పండ్ల మొక్క పెట్టుకోకుండా ఇన్ని రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు. మీరు 8 రకాల కూరగాయలు, పంటలు గమనిస్తున్నారు. ఆ నీటి చుక్కలకి పంట కూడా ఏపుగా వస్తుంది, ఆదాయం కూడా బాగా ఉంటుంది. ఏడంతస్తుల పంటలు 36x36. దాంట్లో 1వ అంతస్తులో ఏం పంటలు ఉన్నవి, 2వ అంతస్తులో ఏం పంటలు ఉన్నవి, 3వ అంతస్తులో ఏం పంటలు ఉన్నవి గమనించవచ్చు. 4వ అంతస్తు, 5వ అంతస్తు, 6వ అంతస్తు, 7వ అంతస్తు. మనము పశుగ్రాసము 2 పశువుల కోసము
మేత కోసము ఏర్పాటు చేశాము. ఇది కూడా 6 అంతస్తుల పశుగ్రాసము. ఫామ్ పాండ్లోంచి స్ప్రింక్లర్ ద్వారా నీళ్లు పెట్టడం వల్ల ఆ పంటను పశుగ్రాసాన్ని కాపాడుకోవచ్చు, మిగతా పంటలు కూడా కాపాడుకోవచ్చు. సెలవు. ఇవన్నీ మీరు మనకు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎన్పిఎంతో సమన్వయం కోసము మనకు 1600 కోట్ల రూపాయల నిధి మంజూరైంది. అందులో మనము చాలా పనులు ప్రారంభించాము. మీకు ఎక్కడైనా స్థలము వృధా పోతుంది అనే అనుమానము వస్తే ఈ చిత్రం చూసినాక మీ అనుమానాలు చాలా వరకు పటాపంచలవుతాయని ఆశిస్తున్నాను. మీకు ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో మీరు విజయం సాధిస్తారని ఆశిస్తూ సెలవు.